హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ త్రిబుల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే మటన్ దాల్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని మటన్లో అయితే వేసేద్దాం గైస్. గైస్ ఇప్పుడు ఇలా అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మంచిగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ వేసి పెట్టేద్దాం. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే పప్పు అయితే ఉడుకుతుంది చూడండి. ఇట్లా మంచిగా చక్కగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. గైస్ ఇప్పుడైతే టమాటాలు ఉల్లిగడ్డలు తీసుకొని కడుక్కొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం హాఫ్ ఆనంకాయ తీసుకుందాం. దాన్ని కూడా కడుక్కొని కట్ చేసుకుందాం పీసెస్గా. చూడండి, గైస్ ఇప్పుడైతే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందాం. చూడండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు అవన్నీ. ఇక్కడ ఆనంకాయ కూడా కట్ చేసుకుందాం. ఇలా టమాటాలు కట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాం, ఆడ పక్కన పెట్టేసినాం. ఇప్పుడు ఆనంకాయ కట్ చేసుకుందాం. సగం కట్ చేసినాం, అయిపోయింది. కట్ చేసుకున్నప్పుడు మొత్తం అయిపోయింది చూడండి. ఇప్పుడైతే గైస్ ఇప్పుడు ఒక బగోనా తీసుకొని నూనె పోసుకొని కట్ చేసుకుని అన్నీ వేసేసుకోండి. చూడండి, ఒక్కొక్కటి వేసుకోండి, మెల్లగా కలుపుకొని ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం మటన్ కూడా వేసేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్నాం మటన్, మంచిగా కలుపుకుందాం. మిక్స్ ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం రుబ్బేసుకుందాం. గైస్ ఇప్పుడు మటన్లో పప్పు అయితే వేసేసుకుందాం. చూడండి, గైస్ ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. గైస్ ఇలా ఆనమ్మకాయలు వేసేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటి వేసుకోండి చిన్న చిన్న పీసెస్లా.
గైస్ ఇప్పుడు తాలింపు వేసుకొని పప్పులు వేసేసుకుందాం. పప్పులు వేసేసుకున్నాక కొంచెం సేపు కలిపేసి స్టవ్ బంద్ చేద్దాం. గైస్ లాస్ట్కి కలమాకు కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్ టచ్ పైన మీదకించి మన మటన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇది బగారా రైస్ చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా. Guys, please like, share and subscribe.